తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు జరిపిన సమీక్షా సమావేశంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే గతంలో వేయడం జరిగింది కదా. ఆ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారితో ఈ భేటీ జరగడం జరిగింది. మంత్రులతో సమీక్షా సమావేశం జరిపిన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినట్టుగా మనకైతే తాజాగా సమాచారం వస్తూ ఉందండి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న వారు, డిసెంబర్ నెలలో ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్టోబర్ 2వ తేదీన జరిగే కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలా అనే అనుమానం అయితే ఈ మేరకు తలెత్తుతూ ఉందండి. ఇప్పటికే 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని 9 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు ఈ మేరకు 6 గ్యారెంటీ పథకాలు అందకపోగా రేషన్ బియ్యం కూడా వారు తీసుకోలేకపోతున్నారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ప్రభుత్వ పథకాలు గాని ఇతర సబ్సిడీలు కూడా అందడం లేదని వారైతే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారని, తమకు కొత్త రేషన్ కార్డు వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకైతే ఇది మరొక తీవ్ర నిరాశపరిచే అంశంగా అయితే మారింది. చెల్లికి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్టు రేషన్ కార్డులకు దరఖాస్తు మళ్లీ అని తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎవరైతే లబ్ధిదారులను తీవ్రంగా నిరాశపరుస్తూ ఉంది. ఎప్పుడూ సంవత్సరం క్రితం దరఖాస్తులు తీసుకుని రేషన్ కార్డు గైడ్లైన్స్ ను రూపొందించడం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి దాదాపుగా సంవత్సరం నుంచి సాగదీస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇక్కడ లబ్ధిదారులను ప్రభుత్వం అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఇంకా ఈ గైడ్లైన్స్ కు సంబంధించి కేబినెట్ మరొకసారి సమీక్ష సమావేశం నిర్వహించి ఆ తర్వాత గైడ్లైన్స్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులు మరొకసారి ఈ దరఖాస్తు చేసుకుంటే ఇంకా ఎప్పటికి రేషన్ కార్డు వస్తుంది అని నిరాశనైతే ఇప్పటికే లబ్ధిదారులు వెలిబుచ్చుతూ ఉండగా ప్రభుత్వం అసలు ఈ రేషన్ కార్డు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ వారైతే వాపోతూ ఉన్నారండి. తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడైనా సాగదీయకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందించి వారికి 6 గ్యారెంటీ పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ సబ్సిడీలను కూడా అందించాలని కోరుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ రేషన్ కార్డుకు ఎలాంటి తాజా సమాచారం విడుదల చేసినా ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా మీకు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.